హలో హాయ్ అందరికీ నమస్కారం సశ్రీకాల్ వనక్కం నేను మీ శ్రీలం సుధర్. సాషా నువ్వు మంచిగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తావా? టింగ్ టింగ్ టింగ్. నువ్వు బాగిస్తావా నేను బాగిస్తా? చూసుకుందామా? ఫస్ట్ నేను ఇవ్వాలా ఫస్ట్ నువ్వు ఇస్తావా? అట్లా కదా. సారీగామ పద నీ సా నువ్వే ఫస్ట్. సెంటిమెంట్ ఎక్స్ప్రెషన్. మీ ఇంట్లో మమ్మీ కొడితే అట్లే నవ్వుతారా? ఎట్లా? నవ్వదు నవ్వదు కదా, ఏడుస్తుంది కదా. ఏడుస్తుంది. ఇప్పుడు నవ్వుతుంది కదా. మళ్ళీ ఒకసారి ఎట్లా ఏడుస్తుందా? ఇప్పుడు నువ్వు నాకు చెప్పు. గట్టిగా అరుస్తుంది. ఎట్లా ఎట్లా ఏడుస్తుంది చెప్పు అక్క. నువ్వు నాకు చెప్పు. స్మైల్. స్మైల్. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సార్ ఒకటే నానమ్మ. ఇప్పుడు మీ తమ్ముడిని బెదిరియాలి. మీ తమ్ముడు నీ దగ్గరికి వెళ్ళి చాక్లెట్ తీసుకున్నాడు, బెదిరి కోప్పాడు. చాక్లెట్ ఇవ్వమన్నారా? అమ్మకి చెప్తా. చెప్తావు. ఇంకోసారి నా దగ్గర నుంచి చాక్లెట్ లాక్కున్నా ఒక అమ్మకి చెప్పి మరి కొట్టిపిస్తా. కొట్టిపి. నాకు ఇష్టం ఉన్నది చేసుకోమంటావా? అమ్మ కొట్టి నాకు నీ మూతి పళ్ళు అన్ని రాలిపోతాయి. నాకేం కాదు. నీకేం పనులు స్ట్రాంగ్ ఉన్నాయి కదా. అవునా? నువ్వు స్ట్రాంగా? ఫుల్ కొంచెం ఫుల్ స్ట్రాంగ్. చాలా బాగా యాక్ట్ చేసావు, ఎక్స్ప్రెషన్స్ కూడా వచ్చావు. ఇప్పుడు ఒక చిన్న స్మైల్ చిన్న స్మైల్. ఇప్పుడు మీ తమ్ముడు చూద్దాం, తమ్ముడు ఏం చేస్తాడు. ఓకేనా? నువ్వు ఏడవాలి. ఇప్పుడు మమ్మీ కొట్టింది, అప్పుడు ఎట్లా ఏడుస్తావు? కాలు కూడా కొడతాను. కాలు కూడా కొడతావా? ఎక్కువ ఎవరు కొడతారు? మమ్మీ కొడుతుందా డాడీ కొడతారా? వీళ్ళిద్దరు కొడతారా? ఎందుకు కొడతారు? కొడుతున్నారమ్మా. ఓకే, మీరు తప్పు చేస్తే కొడతారా? సైకిల్స్ వాడేస్తా, సైకిల్ వాడేస్తావు, ఇంకా స్కూటర్ వాడేస్తా. స్కూటర్ కూడా వాడేస్తావా? అట్లుంటది మనతో. చిన్నవి ఇంకా తొక్కిబారు దొబ్బుతా, బాట్ రోల్ చేస్తా, దబిడి దిబిడే పడేస్తా. వాళ్ళు ఏదంటే అది వాడేస్తావు. ఓకే, అప్పుడు కొడతారా? కొడితే నువ్వు ఏడుస్తావా? ఏడవగా వచ్చు కదా, స్ట్రాంగ్ కదా. చాలా థ్యాంక్స్ అండి. నేను ఏం తప్పు చేస్తాను తెలుసా? అందరి దగ్గర చాక్లెట్ తీసేసుకొని తినేస్తా. నువ్వా? తొక్కి పడేస్తా. మా టీం అందరికి చెప్తున్నా, మీరు అందరు కదా చాక్లెట్ అందరూ దాచి పెట్టుకోరు. అక్క తింటుందట. అక్క వచ్చేసావా? ఒక అందరి దగ్గర తీసుకుంటారు, తమ్ముడు దగ్గర, మమ్మీ డాడీ అందరి దగ్గర. మరి బయట వాళ్ళ దగ్గర నుంచి లాక్కుంటే వాళ్ళ అమ్మకి చెప్పే లోపల పడ. నువ్వా? వెరీ గుడ్. నువ్వు నేను ఒకటి అయిపోయి కొట్టు. నేను కూడా చిన్నప్పుడు అట్లే. నేనేం చేస్తుండే తెలుసా? నేను తినప్పుడు అమ్ముతుండే. సరిపోయారు ఇద్దరును. ఎప్పుడు దగ్గరికి వాళ్ళ దగ్గరికి తీసుకోవాలి, పోయి దుకాణంలో అమ్మేసేయాలి. సాగుతుంది మీకు అలాగా. మంచిది కదా. మన ఇద్దరం ఫ్రెండ్స్. అయిపోయి కొట్టాడికి సాపా. ఏం చేస్తున్నావు అన్నయ్య? షూస్ కట్టుకుంటున్నా. షూస్ కట్టుకుంటున్నావా? చిన్నప్పటి నుంచి నేను లేస్ కట్టుకోగా చూసినా కానీ నువ్వు షూస్ కట్టుకుంటున్నావా? షూస్ ఎట్లా కట్టుకుంటారు? లేస్ కట్టుకుంటున్నా తెలుసు. అది షూసా లేసా? లేసా కట్టుకో. ఎన్ని ముళ్ళు? ఇప్పటికి 34 ముళ్ళు వేసినావు. వేస్తూనే ఉన్నావు. అయ్యే ఇంకా 2 అయ్యి. నీకు లేస్ కూడా కట్టడం వచ్చా? అవునా? మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు మొత్తం? 5. ఎవరెవరు? నాన్న, అమ్మ, చెల్లి, అక్క, నేను. నువ్వా? నీకు చెల్లె కూడా ఉందా? అవునా? ఏం పేరు చెల్లె పేరు? దివిష. దివిష. ఏమని పిలుస్తారు ఇంట్లో అందరూ? దివిష. నువ్వేమంటావు రోజు? చెల్లి. చెల్లి అంటావా? ఓ, నీకు చెల్లి ఇష్టమా అక్క ఇష్టమా? వీళ్ళిద్దరు. ఇద్దరా? లైఫ్ కొట్టు, జల్ది కొట్టు. ఏ చాబా, నీకు ఇద్దరు ఇష్టమా? ఓకే, అక్క నీకు అన్ని కొనిస్తుంది, చెల్లె ఏం తీసుకోదు కదా. మమ్మీ డాడీలే కొనిస్తారు అన్ని. వీడి బర్త్డే అప్పుడు నేను మా అమ్మ నాన్నతో వెళ్ళి వీడికి ఏం సూట్ అయితే అది తెచ్చుకొని వస్తా. నువ్వా? ఓకే, తమ్మునికి ఏది కావాలనే నువ్వే సెలెక్షన్ చేస్తావా? మా అక్కకి ఏం కావాలో నేనే చేస్తా. అక్కకి ఏం కావాలి నువ్వు తెచ్చిస్తావు, నీకేం కావాలి అక్క తెచ్చిస్తా. ఓకే, మీరిద్దరు అంతా ఫ్లో. మమ్మీ డాడీ కూడా తెస్తారు నాకు. ఓకే,
ఎందుకు ఇప్పుడు మమ్మీ డాడీ పేరు చెప్పకపోతే చూసి ఇలా కొడతారానా? డిప్పిక్ అనా? అక్క కొడతాయి. ఓకే, అక్క కొట్టినా కానీ నీకు అక్క అంటే ఇష్టం, అవునా? ఇప్పుడు ఎవరైనా అక్కను కొట్టిరనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? కొడతా. అక్కను కొడతావా, వాళ్ళని కొడతావా? వాళ్ళని కొడతా. కొడతావా నిజంగా? పగలు కొడతా. అవునా? టెంపర్ లేచుద్ది. కిక్కు కొడతా. కిక్కు కొడతావా? నేను మాత్రం ఒకవేళ నేను ఏమైనా తప్పు అంటే మాత్రం నన్ను కొట్టకు, ఓకేనా? తప్పు చెప్తే సారీ, నన్ను మాత్రం కొట్టకు. కిక్ ఎట్లా కొడుతావు? లాస్ట్కు మీరిద్దరు కరెక్ట్ చేయాలి, సరే. సరేనా? సరే. దిబిడే. నువ్వు గ్రేట్ భయ్యా, చాలా గ్రేట్ కదా. థ్యాంక్స్ లాట్ అండి. నీకు సూపర్ హీరో అంటే ఎవరు ఇష్టం? నాకు హల్క్. హల్క్. వా, ఒకవేళ నువ్వు నైట్ పడుకున్నావు, మార్నింగ్ వరకు నువ్వు హల్క్ అయినావు, అప్పుడు ఏం చేస్తావు? మీ తమ్ముడు నేను గుర్తుపట్టలే, ఎందుకంటే నైట్ ఇట్లా పండుకున్నావు, పొద్దున లేచే వరకు ఏమైనావు? సారీ బేట, సారీ, హల్క్ అయినావు. అప్పుడు మమ్మీని విలువాలంటే ఎట్లా పిలుస్తావు? మమ్మీ. ఏమంటావు? ఇంకా నేను చూడు ఎలా అయిపోయావు అంటావా, లేకపోతే ఏమంటావు ఆ టైంలో? చెప్పు. నేను చూడు ఎలా అయిపోయినా హల్క్ లాగా. మరి మమ్మీని నీ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోమంటే ఏం చేయలేము, ఇంకా ఏం చేయలేవా? ఏం చేయాలి తెలుసా? మళ్ళీ శాసలు ఇక మారిపోవాలి. అది కూడా కరెక్ట్ కదా సార్, అది కూడా కరెక్ట్. అవునా? అది ఎట్లా? అది ఎట్లా అంటే నువ్వు నైట్ పండుకుంటే ఏమైనావు? హల్క్ లాగా అయినావు. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ పడుకుంటే శాసలాగా అవుతావు, అవునా? వెరీ గుడ్. మన ప్లాట్ఫామ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.